నమస్కారం అండి. బాచియా ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్ వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెక్షన్లో తీసుకున్నట్లయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. భారత్కు చెందిన మాజీ దౌత్యాధికారిణి యుఎన్ఓ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కుల కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆమె పేరు ఏంటి అంటే ప్రీతి సదన్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ కార్యనిర్వాహక డైరెక్టర్గా సత్య శ్రీనివాస్ నియమితులయ్యారు. 2025 సెప్టెంబర్ 11న ఐఎం అహ్మదాబాద్ తన మొదటి విదేశీ క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించింది. సో ఇది కూడా ఇంపార్టెంటేనండి. దుబాయ్లో. దులీప్ ట్రోఫీ 2025-26 క్రికెట్ విజేత ఎవరు? ఇది స్పోర్ట్స్ సెక్షన్లో అడిగేదానికి అవకాశం ఉంది. సెంట్రల్ జోన్, ఇది చాలామంది తప్పులు పెడుతూ ఉంటారు తెలియక. సెంట్రల్ జోన్ 7వసారి ఈ దులీప్ ట్రోఫీని గెలిచింది. 1-2 క్వశ్చన్స్ రావచ్చు ఇది మీద. 2025 సెప్టెంబర్ 18 నిర్వహించే ఓజోన్ డే థీమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారండి ఎక్కువగా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనేది ఈ థీమ్. ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. పసిఫిక్ రీచ్ ఎక్సర్సైజ్ 2025 సెప్టెంబర్ 15-29 వరకు ఏ దేశంలో జరుగుతాయి? ఇది కూడా ఇంపార్టెంట్ కిందే మనకి లెక్క. సింగపూర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రీడమ్ ఏజ్ నావికా విన్యాసాలు దక్షిణ కొరియా ఇటీవల జరిగాయి. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా. ఇది బుక్ ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సనీ పుస్తకం.